నిప్పులాంటి నిజాలకు సాక్ష్యాలైన కాగితాలు కాలి బూడిదవుతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేతులు మారినప్పటి నుంచి అనుమానాస్పద అగ్ని ప్రమాదాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి ప్రారంభమైన ఫైల్స్ కాల్చివేత మదనపల్లి ఇన్సిడెంట్తో పతాక స్థాయికి చేరినట్లయింది. ఈ వరుస ప్రమాదాలు ఎన్నెన్నో సందేహాలకు తెరలేపుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా కాలిపోతున్న ఫైళ్లు వైసీపీకి చెందిన ఓ కీలక నేత అక్రమాలకు సంబంధించినవి అంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనే దహనమవుతున్న ఫైళ్లలో దాగిన నిజాలేంటి? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చెలరేగిన మంటలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు పూనుకున్న ప్రభుత్వం శ్వేతపత్రాలు సంధించేందుకు సిద్ధమవుతుండగా మదనపల్లిలో కీలక ఫైళ్లు కాలిపోయాయనే సమాచారం ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. పొంగనూరు నియోజకవర్గానికి చెందిన 980 ఎకరాలు అనాధీన భూములు పట్టా భూములుగా మారిన వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లయిందంటున్నారు. అధికారంలోకి వచ్చి 40 రోజుల తర్వాత కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగటం, అది సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే అవడంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై ఉన్నతాధికారులను పంపాల్సి వచ్చింది. మదనపల్లి సబ్ కలెక్టర్గా కొత్తగా నియమితులైన అధికారి మేఘా స్వరూప్ బాధ్యతలు తీసుకోవడానికి కొన్ని గంటల ముందు మంటలు చెలరేగటమే సందేహాలకు తావిస్తోంది. సెలవు రోజున ఓ ప్రభుత్వ ఉద్యోగి అర్ధరాత్రి వరకు కార్యాలయంలో ఉండటం, అతడు వెళ్లిన కొద్దిసేపటికే కార్యాలయం బుగ్గిపాలవటం, అందున అతడు వైసీపీ కీలక నేతకు పట్టున్న ప్రాంతానికి చెందినవాడు కావడంతో ఎన్నెన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదం ఒక్కటే కాదు, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఫైళ్లు దహనమవుతూనే ఉన్నాయి. ఈ చర్యల వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, అటు ఫైల్స్ కాలిపోయినటువంటి ఘటన, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించాడు. ఏదైతే మరి ఆ కాలినటువంటి తీరు కానీ, అది అగ్ని దహనమైనటువంటి కాగితాల ఫైల్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా నిన్న అసెంబ్లీ సాక్షి కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఏదైతే దాని మీద కుట్ర కోణం దాగి ఉంది. అదేవిధంగా ఆ సిఐడి అటు ఎస్బీ సంబంధించినటువంటి అధికారులను కూడా తన సొంత హెలికాప్టర్లో కూడా వెళ్ళాలని ఆదేశించారు. అదేవిధంగా అటు డీజీపీ తిరుమలరావు కూడా దీనిపైన సీరియస్గా దృష్టి సారించారు. ఏదైతే మరి ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందంటూ కూడా ఇప్పటికే టీడీపీ అటు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఫైల్స్ తగలబెట్టడానికి ముఖ్యంగా ప్రధాన అధికారుల పాత్ర ఉందంటూ కూడా ఇప్పటికే మనకి అందుతున్నటువంటి సమాచారం. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా అటు అసెంబ్లీ దుమారం రేపటే కాకుండా కూడా మరి ఇటీవల విజయవాడ కర్కట్ట పైన జరిగినటువంటి ఆ ఫైల్స్ తగలబెడుతున్నటువంటి వ్యవహారం గతంలో కూడా వైసీపీ సర్కారు ఏర్పడినప్పుడు కూడా వైసీపీ సర్కారు ఉన్నప్పుడు కూడా నెల్లూరులో జరిగినటువంటి ఘటన, రిజిస్టర్కి సంబంధించినటువంటి కాగితాలు తగలబడినటువంటి ఘటన పైన కూడా మరి వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మదనపల్లిలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్లో కార్యాలయంలో అటు ఫైర్ యాక్సిడెంట్ అంటూ కూడా మరి అగ్నికి ఆహుతైనటువంటి ఫైల్స్ని మరి కొంత విలువైన సమాచారం అందులో ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే డీజీపీ తిరుమలరావు అటు సామాన్య ప్రజలకు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. ఏదైతే మరి నిజాలు ఎవరికైనా తెలిసినా సమాచారం అందినా వెంటనే అటు పోలీస్ అధికారులకి సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటు సిబిఐ అటు ఎస్బీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, ఇంటెలిజెన్సీ వర్గాలు ఈ ఫైల్స్ తగలబెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, దీని వెనక ఏ అధికారులు ఉన్నారు వాటిపైన విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా దృష్టి సారించారు. ఈ వ్యవహారం పైన నిగ్గు తేల్చాలంటూ కూడా అధికారులకి ఆదేశించారు. ఆదేశంగానే అధికారులు దీనిపైన ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆ కాగితాలన్నీ తగలబెట్టడానికి కూడా ఇదే ప్రధాన కారణం అని కూడా
తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన 2-3 రోజుల్లో కూడా ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానిపైన కసరత్తు జరిగేటువంటి అవకాశం. అయితే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రస్తావించినటువంటి అంశాలు అటు రాష్ట్ర ప్రజలకు కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఎన్నడూ లేనుగా ఏ ప్రభుత్వంలో లేనటువంటి విధంగా ఈరోజు అటు ఫైల్స్ తగలబెట్టడం గతంలో కూడా వైసీపీ సర్కారులో ఉన్నప్పుడు కూడా మరి ఫైల్స్ తగలబెట్టినటువంటి ఘటనలు ఎన్నో పునరావృతమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించి అది ఏదేదే ఈ ఘటనకి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు వైసీపీ పూర్తి స్థాయిలో ఢిల్లీ స్థాయి వేదిక కూడా జగన్మోహన్ రెడ్డి అటు విపక్ష నేతలతో కలిసికట్టుగా కూడా మరి టీడీపీ కూటమి ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీ సాక్షిగా ఆయన చేస్తున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించాలి, దాదాపు 36 హత్యలు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్తారు. అయితే దీనిపైన అటు టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో కొట్టేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం జరిగిన 3 హత్యల్లో 2 టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, ఒకరు వైసీపీ కార్యకర్తలు. హోంమంత్రి అనిత కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో చేస్తున్నటువంటి అటు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ధర్నాకి ఎటువంటి న్యాయం లేదు. కేవలం ఆయన ఓటమిని అంగీకరించలేక ఈ విధంగా ప్రభుత్వం పైన 4 రోజులు కాకముందే ఆయన బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా టీడీపీ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు వినుకొండ హత్య తర్వాత కొంత రాజకీయంగా రాష్ట్రంలో వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అటు ఫైల్స్ తగలబడే విషయం కానీ, అదేవిధంగా విపక్ష నేతలు అటు కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలు అటు ప్రజలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ కేవలం కక్ష సాధి రాజకీయాలకే అటు విపక్షాల నేతలు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దీనికి తెరపడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా మదనపల్లిలో జరిగినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఘటన పైన పూర్తి వివరాలు తేల్చి ఏదైతే బాధ్యులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, అసెంబ్లీ నుండి. మదనపల్లి వ్యవహారంలో అనుమానాలు ఎదుర్కొంటున్న నేత గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. రాయలసీమలో ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ నేత కుటుంబ సభ్యులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లే కాలిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ప్రమాదాలపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగుతున్నాయా, పథకం ప్రకారమే నిప్పు రాజేస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఈ యొక్క ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నట్టయితే రాష్ట్రంలో పలు చోట్ల ఎప్పుడు నిరంతరం ఘర్షణ వాతావరణం, అలాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి దాడులు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కూడా పూర్తిగా పలు రకాల విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తీసుకున్నట్టయితే అక్కడ కూడా ఇదే తరహాలో చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి మదనపల్లిలో జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకుంది. విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్లు కూడా దగ్ధమయ్యాయి. ఇంకా గుంటూరు అమరావతి రింగ్ రోడ్డు దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైళ్లను కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద మదనపల్లి సర్కార్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదం సంఘటన విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోమవారమే వెంటనే ఈ యొక్క అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మదనపల్లికి అటు డీజీపీ అలాగే ఇంకా సిఐడి చీఫ్ ఇద్దరు కూడా చేరుకొని ఆ యొక్క సన్నివేశాలన్నీ కూడా చూశారు. సంఘటనా స్థలానికి చేరుకుని అయితే ఆదివారం రాత్రి సెలవు ఉన్నప్పటికీ 10 గంటల వరకు డ్యూటీలో విధులు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా పిలిచి విచారించడం జరిగింది. దీని తర్వాత దాదాపు 10 టీములుగా డివైడ్ చేసి 10 బృందాలుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో కావచ్చు, ఆ రెవెన్యూ డివిజన్ రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం కావచ్చు, పంచాయతీ కాడ నుంచి ప్రతి ఒక్క కార్యాలయానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా తెప్పించుకొని దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐడి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు ఈ యొక్క
ఏదైతే రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీ గారితో కలిసి ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినటువంటి భవనాన్ని ఈరోజు మంగళవారము ఉదయం అక్కడ పరిశీలించడం జరిగింది. అయితే సబ్ కలెక్టర్ ఆవరణలోనే ప్రాంతంలో దాదాపు 11 మండలాలకు సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులన్నీ కూడా సీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క జిల్లాకి వైసీపీకి పెద్దగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి ఈ యొక్క పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ హైవే రోడ్లు పడడము, మదనపల్లి పట్టణాభివృద్ధి జరిగిన తర్వాత ల్యాండ్ రేట్లు పెరగడంతో అక్కడ కొన్ని ల్యాండ్లన్నీ కూడా రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి రెవెన్యూ రికార్డులలో నేమ్స్ క్రియేట్ చేసుకునే పట్టాలు సృష్టించుకున్నారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసాము కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎవరైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో వాళ్ళ సతీమణి పేరుతో రెవెన్యూ రికార్డ్స్ కూడా కొన్ని మనకి విజువల్స్ లో చూస్తున్నాము. అయితే ఈ యొక్క విచారణ అయితే వేగవంతంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నిజ నిర్ధారణ త్వరలోకే వెలుగులు వచ్చేటువంటి అంశాలు అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క మదనపల్లి నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి ఈ ఎకరాల భూములన్నీ కూడా రికార్డులన్నీ కూడా దగ్ధం అవ్వడము, అలాగే ఈ యొక్క 22 జీవో కింద ఉన్నటువంటి రెవెన్యూ భూములన్నీ కూడా దగ్ధం అవ్వడము, ఇక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్ కావచ్చు, హార్డ్ డిస్క్స్, ఏవైతే మాన్యువల్ గా ఉంటాయో బుక్స్, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 గంటల వరకు అక్కడ ఉద్యోగులు ఉండవలసిన అవసరం ఏమొచ్చింది. 10 గంటల పైన 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది స్పష్టంగా దాని మీద ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎందుకంటే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భవనంలో ఎటువంటి అగ్ని ప్రమాదం చోటుకు తావు లేదనేటువంటి, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ప్రసక్తి లేదని కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ యొక్క అనుమానంలో కూడా ఇది యాక్సిడెంట్ గా జరిగింది కాదు, వాంటెడ్లీ చేసినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని కూడా బీజేపీ వారికి చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ త్వరలోనే దీనికి సంబంధించి ఎవరైతే ఈ అగ్ని ప్రమాదానికి కారకులు ఉన్నారో వీళ్ళు వెనకాల ఎంత పెద్ద బలానాయకులు ఉన్నా కూడా ఖచ్చితంగా అదుపులో తీసుకుంటామని కూడా బీజేపీ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ సుధీర్.